నీ ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప ఎత్తైన స్థాయిలో ఎదిగిన నీవు ఒకప్పుడు దర్శనాలు చూసావు, ఒకప్పుడు మంచి కలలు కన్నావు, ఒకప్పుడు గొప్ప స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దేవుడు నిన్ను బహుబలంగా వాడుకున్నాడు. ఈరోజు వాడబడకుండా ఉండటానికి కారణం ఏంటో ఆలోచించావా? ఈరోజు దేవునికి ఉపయోగకరంగా లేకపోవడానికి కారణం ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగలేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వలేదా? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోయినాయి కదా, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగినాయి కదా, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎంతోమంది ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తివే కదా, ఎంతోమందినో నడిపించినటువంటి నీవు ఈరోజు ఎందుకు పనికి రాకుండా అయిపోవడానికి కారణం ఏంటి? ఎక్కడో నువ్వు ఆత్మీయతలో, నీ ఆత్మీయ నడకలో ఎక్కడో ఏదో పాపములో, ఏదో అవిధేయతలో చిక్కుకోలేదా? ఏదో నిన్ను బంధించింది, ఏదో అవిధేయత నిన్ను బంధించింది కదా. ఇదిగో మిల్కా సింగ్ ఆ అమ్మాయి ట్రాప్లో పడ్డాడు. చెక్ చేసుకున్నాడు. జాగ్రత్తగా అందరూ కూడా వినాలి.